అందరికీ నమస్కారం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ మీద పోక్సో యాక్ట్ కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టుగా తెలియవస్తున్న సమాచారం. ఒక మైనర్ బాలికతో సన్నిహితంగా ఉంటూ ఆమెను వేధించాడు అనేటువంటి కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే ఆమె కుటుంబ సభ్యుల మీద బండి భగీరథ కూడా కరీంనగర్లో ఫిర్యాదు చేశాడట. హనీ ట్రాప్ జరిగింది నా మీద అనేటువంటిది. ఇప్పుడు ఇది హనీ ట్రాపా లేదా పోక్సో కేసా? పోలీస్ విచారణ అంటే 2 పిఎస్లో 2 వేర్వేరు కేసులు. ఒకటేమో బాలిక తల్లిదండ్రుల మీద బండి సంజయ్ కుమారుడు పెట్టిన కేసు, బండి సంజయ్ కుమారుడి మీద బాలిక తల్లిదండ్రులు పెట్టిన కేసు. ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఇక్కడ ఎవరు పెట్టిన కేసు నిజమనేది పోలీస్ విచారణ తేలింది. కానీ బండి సంజయ్ కుమారుడి మీద గతంలో కూడా అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. అతను వేరే వారిని ర్యాగింగ్ చేశాడు యూనివర్సిటీలో అనేది ఒకటి. మిగతా రకరకాల ఆరోపణలు అయితే ఉన్నాయి. ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం జస్టిఫై చేయలేము. కానీ కాకపోతే మైనర్ బాలికల విషయంలో మాత్రం ఒక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందులో ఒక కేంద్ర మంత్రి కుమారుడు అయినప్పుడు మరి ఆ జాగ్రత్త పాటించడంలో ఎక్కడ వైఫల్యం జరిగిందో. హనీ ట్రాప్ అయినా మైనర్ విషయంలో హనీ ట్రాప్లు ఇవన్నీ అంటానికి కుదరదు. అలా కుదిరే అవకాశం ఉండదు అనుకుంటున్నా తెలిసి. సో మేబీ అరెస్ట్ అవుతాడేమో మరి, లేదు కేసు ఏమైనా రాజీ పడతారా అనేది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా అతను మాత్రం కేసు నమోదు చేశాడు. నన్ను హనీ ట్రాప్కి గురి చేశారు వాళ్ళ పేరెంట్స్ అండ్ నా దగ్గర 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు అనేటువంటిది. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నేను చెప్పదలుచుకున్నానండి. సెలబ్రిటీ స్థాయిలో ఉన్నవాళ్ళు, ప్రముఖ స్థాయిలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కేసులో ఏది నిజం అన్నది నేను జస్టిఫై చేయలేను. కానీ ఆంధ్రాలో పెద్ద ఎత్తున ఒక 2-3 జిల్లాల్లో హనీ ట్రాప్ జరిగినట్టు ఈ మధ్య వార్తలు మనం విన్నాం. అనంతపురం జిల్లాలో, అలాగే గుంటూరు జిల్లాలో. సో హనీ ట్రాప్లు పెరుగుతున్నాయి. అంటే వలేస్తారు, వాళ్ళ ఆకట్టుకుంటారు. మగవాళ్ళ వీక్నెస్లు కదా, అమ్మాయికి లొంగిపోవటం అనేటువంటిది, లొంగ తీసుకుంటారు. తర్వాత దాని ఏదో వీడియో చేస్తారు, ఏదో పంపించిన మెసేజ్లు పెట్టుకుంటారు, కేసులు పెడతామంటారు, డబ్బులు వసూలు చేసుకునేటువంటి. అంటే ఈ కేసు అదని నేను అంటలేదు, కానీ బయటైతే బాగా జరుగుతున్నాయి. సో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండకపోతే ఒకప్పులాగా సమాజం లేదు. సో ఎవరు జెన్యూన్ కాదు అనే దాన్ని బట్టి మీ ఫ్రెండ్షిప్ ఉండాలి. అంతవరకు నేను చెప్తాను. బట్ బండి సంజయ్ కుమారుడి విషయంలో హనీ ట్రాపే జరిగిందనేది మాత్రం నేను అనుకోవట్లేదు. హనీ ట్రాపే జరిగిందనే క్లారిటీకి నేను రావట్లే, కంక్లూజన్ నేను రావట్లే. చూడాలి, ఇంకా లోతులోకి కేసు విచారం అయిన తర్వాత బయటకు వచ్చే విషయాలను బట్టి దీని మీద మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.